హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ చెఫ్ తెలుగు. ఈరోజు మన రెసిపీ మటన్ మసాలా. ఈ మటన్ మసాలా మనం ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. ఈ మసాలా ఏ మటన్ కర్రీలో వేసుకున్నా కూడా కర్రీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 6 లేక 7 లవంగాలు, స్టార్ ఫ్లవర్ 1, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, 10 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, డ్రై జింజర్ చిన్న ముక్క, 5-6 వెల్లుల్లి రేఖలు, జీలకర్ర 1 టీ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ కసూరి మేతి, కరివేపాకు కొద్దిగా పుదీనా, 1 టీ స్పూన్ పసుపు, 4-5 యాలకులు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మసాలా దినుసులు అనేవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. అందులోనే సోంపు, లవంగాలు, యాలకులు, స్టార్ ఫ్లవర్, శనగపప్పు, వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి. అందులోనే డ్రై జింజర్, జీడిపప్పు వేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఈ మసాలా దినుసులన్నీ కూడా వేగే వరకు వేపుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులోనే కసూరి మేతి, పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పుదీనా ఆ వేడికి ఫ్రై అయిపోతాయండి. అందులో ఎండు కొబ్బరి, పసుపు కూడా వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన మసాలా దినుసులన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ మసాలా రెడీ. ఈ మసాలా పౌడర్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.